Ammamma 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. Support చేయండి దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. తునిలో చిన్నారి మిస్ అయ్యి ఇప్పటికి 12 రోజులు గడుస్తుంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ ఎలాంటి ఆచూకీ లభించినటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా అన్ని రకాల పోలీసు బృందాలు అక్కడ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఈరోజు 12వ రోజు కూడా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అండ్ అలాగే అక్కడ ఉదయం చూసాం కొంతమంది మహిళలు అక్కడ ఒక గుడిలో పాప దొరకాలని పూజలు చేసేటువంటి పరిణామాన్ని కూడా చూసాం. తాజాగా ఈ యొక్క తుని ఎక్కడైతే పాప తప్పిపోయిందో, ఎక్కడైతే మిస్ అయిపోయిందో ఆ పామాయిల్ తోట వద్దకి, ఆ సంఘటనా స్థలానికి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత అక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తిగా తల్లిదండ్రులకు ఒక భరోసా ఇచ్చారు. 12 రోజులు అవుతుంది. ఆ తల్లిదండ్రుల ఆవేదన, ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆ బాధ అందరికీ తెలుసు కాబట్టి ఒక మహిళగా హోంమంత్రి అనిత అక్కడికి చేరుకొని ఆ తల్లిదండ్రులను పలకరించి వారికి భరోసానిచ్చి ఎట్టి పరిస్థితుల్లో పాప దొరికే వరకు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది. అధైర్యపడద్దు, ఖచ్చితంగా పాప ఆచూకీని తెలియపరిచే విధంగా ముందుకు వెళ్తామంటూ కూడా వారికి ఒక భరోసా ఇచ్చి వారిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది హోంమంత్రి. ఆ తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో పాప ఎక్కడ మిస్ అయిందో అక్కడ చూసి లొకేషన్ని ఆ అధికారులతో, పోలీసు అధికారులతో కూడా మాట్లాడి ఏ విధంగా కొనసాగుతున్నాయి సెర్చ్ ఆపరేషన్కి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకొని, అండ్ అలాగే నిన్న పోలీసులు కొన్ని బొమ్మలు పెట్టి అక్కడ మన క్రూర మృగాలు ఉంటే మళ్ళీ రావడం కోసమని రక్తపు మార్కాలతోటి బొమ్మలు పెట్టినటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళి ఆ ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళి పాప ఇక్కడ వరకు కనిపించింది, ఇక్కడ మిస్ అయింది అన్నట్టుగా కొన్ని ఆనవాళ్ళు చెప్పారు కాబట్టి, అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ లొకేషన్ కూడా వెళ్ళి అక్కడ ప్రాంతాన్ని అంతా కూడా కొంత కలియ తిరిగి వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది హోంమంత్రి. ఆ తర్వాత మరలా పోలీసులతో మాట్లాడి ఆపరేషన్కి సంబంధించి ఎలా కొనసాగుతుంది అన్ని వివరాలు కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రతిరోజు ఈ తుని పాప మిస్ అయినటువంటి కేసులో మేము మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో దానికి సంబంధించి కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నామంటూ కూడా మంత్రి వెల్లడించడం జరిగింది. స్వయంగా తామే మానిటరింగ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. అండ్ అలాగే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా అసత్య ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, తొందరపడి అసత్యమైనటువంటి ప్రచారాలు చేయకూడదంటూ కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఫేక్ న్యూస్లు కనుక సృష్టిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. 12 రోజులుగా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ జ్ఞానేశ్వరికి సంబంధించింది అయితే దొరకలేదు. ఈ సందర్భంగా ఈరోజు ఏపీ హోంమంత్రి అక్కడికి వెళ్ళి నేరుగా ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి పాప ఆచూకీ ఎక్కడ గల్లంతైందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించి, ముఖ్యంగా తల్లిదండ్రులు మనందరికీ తెలిసిందే 12 రోజుల నుంచి వారు ఎంత మానసిక వేదనకు గురవుతున్నారో మనందరికీ తెలిసిందే. చేతిలో ఒక చంటి బిడ్డను పెట్టుకొని ఇంకొక చిన్న పాప 2 ఏళ్ల పాప కోసము వారు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు పాప తిరిగి వస్తుంది, ఎప్పుడు పోలీసులు ఇన్ని ఆపరేషన్లు ఇంత ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పాప ఆచూకీ లభించట్లేదే అనేటువంటి బాధ వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న సందర్భంలో వారిని పరామర్శించి వారికి ఒక భరోసానిచ్చి ధైర్యం చెప్పి హోంమంత్రి అక్కడ మొత్తం సంఘటనను కూడా మరొకసారి తిలకించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంగా ఆ మీడియాతో కూడా హోంమంత్రి మాట్లాడడం జరిగింది. ఒకసారి ఏం మాట్లాడారో కూడా విందాం. మీరు ఒక చంటి బిడ్డ వీళ్ళు కంప్లైంట్ అడగండి, కలిసి వీళ్ళు అడగండి, మేము లేనప్పుడు కంప్లైంట్ ఇవ్వాలని కూడా తెలియదు. కంప్లైంట్ ఇవ్వకుండానే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక చంటి బిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు ఎన్డీఆర్ఎఫ్ టీము, ఫారెస్ట్ టీము. డ్రోన్స్ యొక్క థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తాం, సిడిఆర్లు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని టూల్స్ ఉపయోగిస్తారు, అన్ని టూల్స్ ఉపయోగించారు ఇక్కడ. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం. చాలా మంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు, వాటిని కూడా బేస్ చేసుకుంటే మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం. తెలిస్తే కనుక మాకు చెప్పండి, మేము కూడా దాన్ని టెక్నికల్ గా నేను ఆ విషయం కూడా వీళ్ళనే అడిగానమ్మా. మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఈ 4-5 రోజుల్లో మీ ఇంటి వైపు రావటం కానీ ఏదైనా సీసీటీవీ కెమెరాస్ లో పట్టడం కానీ చూసారా అంటే డిపార్ట్మెంట్ యాక్చువల్గా మనకన్నా చాలా ఒక స్మార్ట్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళు ఇంచుమించుగా 10 రోజుల ముందు నుంచి కూడా ఈ బ్యాక్ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. ఈ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్తుంది, ఎవరు రారమ్మా, రాత్రులు కూడా అతను లేకపోతే నేను పిల్లల్ని వేసుకుని ఒక్కదాన్నే పడుకుంటాను. అలాగే ఈ రోజు వరకు ఎటువంటి క్రూర మృగాలు ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కొన్ని పెద్ద పైథాన్స్ టైప్లో ఏదైనా అలా వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా అలాంటి లేవేమో, చిన్న పాములు కనిపిస్తాయి తప్పించి. ఇంచుమించుగా వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో ఉంటున్నారు. సో మీరు అన్ని యాంగిల్లోని కూడా ఇంకా ఫార్వర్డ్ యాంగిల్స్ కూడా మీకు తెలియాలమ్మా. చాలా మంది గ్రామస్తులు కూడా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఇంటిని కూడా వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి సెర్చ్ చేశారు. చాలా మంది కొంతమంది గ్రామస్తులు అయితే మమ్మల్ని తిట్టుకున్నారు కదా, డిపార్ట్మెంట్ తిట్టుకున్నారు. అయినా కూడా
ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటిని కూడా విచారించి ఈ రోజు తీసుకొచ్చిన సందర్భం కూడా చెప్తున్నాం. అమ్మాయి కూడా ఆ టైంలోనే ఆపుకుంటే అమ్మాయి కూడా ఆ టైంలో ఇలా చేసి ఆడుకుంటుందో లేదంటే అనుకొని మళ్ళీ అవి చేయవద్దు ఇంకా